జైలు సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాలకు బాగా అచ్చొచ్చొస్తోంది. జైలుకు వెళితే చాలు అధికారం ఖాయమన్నది బాగా బలపడిపోయింది. గత 2 దశాబ్దాలుగా అదే జోరుగా జరుగుతూ వస్తోంది. అలా ముఖ్యమంత్రులైన వారు కళ్ల ముందే ఉన్నారు. మరి ఆ జాబితాలో తాను ఉన్నారంటున్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి. ఆయన తాజాగా రాజమండ్రి జైలులో 18 రోజుల పాటు ఉండి వచ్చారు. దాంతో ఆయన మీడియా మీట్ పెడుతూ తెగ జోరు చేస్తున్నారు. ఈ జైలు జీవితాన్ని, అనుభవాలని ఆయన మీడియాకు వివరిస్తూ కూటమి మీద మూడో కన్నే తెరుస్తున్నారు. అదే సమయంలో తనకు జైలు సినిమా చూపించారు కానీ తాను హీరోని సుమా అని అంటూ విలన్లు ఎవరు అని $1 మిలియన్ ప్రశ్నను సంధించారు. ఇక నల్లపాడు పోలీస్ స్టేషన్లో పోలీసులు తనను కొట్టబోయారని అంబటి చెప్పారు. స్టేషన్లో సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ తన 2 కాళ్లు బారా చాపమని ఆ మీదట కొట్టడానికి ఉపక్రమించారని, అయితే తాను మాజీ మంత్రిని అని, మళ్లీ మంత్రిని అవుతాను అని, ఇంతకు ఇంత వడ్డీతో తీరుస్తానని చెప్పడంతో వారు ఏం ఆలోచించుకున్నారో వెనక్కి తగ్గిపోయారని అంబటి సంచలన విషయాలు చెప్పారు. తాను అబద్ధం చెప్పడం లేదని, సిఐ, ఎస్ఐల మీద తానెందుకు ఊరికే నిందలు వేస్తానని ఆయన అంటూ ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పానన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అంబటి ఈ ఫ్లోలో చెప్పిన మాట మళ్లీ నేను మినిస్టర్ అవుతాను అని. అంటే వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమాగా ఉన్న అంబటి ముందే తన కేబినెట్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. వైసీపీ అధినాయకత్వం అయితే 2029లో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. అయితే జైలుకు వెళ్లకముందు అంబటి మీడియా మీటింగ్స్ ఎన్ని పెట్టినా ఇంతలా ఫోకస్ అయితే లేదు. కానీ దాడి తర్వాత ఒక్కసారిగా అంబటి మీద మీడియా ఫేస్ అయితే పడుతోంది. దీంతో మీడియా ముందు ఎప్పుడూ ఎక్కువగా సందడి చేసే అంబటి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మరింత హుషారుగా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా అంబటి వైసీపీ 3 సార్లు సత్తెనపల్లి అసెంబ్లీ సీట్ ఇస్తే ఒక్కసారి గెలిచారు. ఇక అక్కడి నుంచి ఆయన్ని గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. దాంతో 2026 సంక్రాంతి సంబరాలను అక్కడే ఆయన జరుపుకున్నారు. అయితే అంబటి ఇన్ఛార్జిగా చేసిన సీటు వస్తుందా రాదా అన్నది గతంలో ఉండేది. ఇప్పుడు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన అంబటికి ఇమేజ్ పెరిగింది అని వైసీపీ నేతలు అంటున్నారు. దాంతో ఆయనకు సీటు పక్కా అంటున్నారు. ఇక కాపు సామాజిక వర్గ బిడ్డ అని, పులి అని అంబటి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.